సో అసలు జనరల్గా ప్లాట్ తీసుకునేటప్పుడు కానీ లేదంటే ఫ్లాట్ తీసుకునేటప్పుడు కానీ లేదంటే కమర్షియల్ ఏదైనా తీసుకునేటప్పుడు కానీ అసలు చూడాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే? ఫస్ట్ ఫ్లాట్ తీసుకునేటప్పుడు కానీ ఏమి తీసుకునేటప్పుడు అయినా కానీ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా చూడాలండి. దాని తర్వాత రేరా సర్టిఫికేట్ ఉందా లేదా చూడాలి. ఇది ఆథరైజ్డ్గా అవునా కాదా చూడాలి. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్తే టిఎస్ రేరా దాంట్లోకి వెళ్తే మొత్తం ఆ డీటెయిల్స్ ఉన్నాయా లేదా, ఆయన అప్రూవ్డా లేదా, వాటి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లీగల్ క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు. ఆ చెక్ చేసుకున్న తర్వాత మనం మూవ్ అవ్వాలి. ఓకే. సో హై రైజ్ బిల్డింగ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? హై రైజ్ బిల్డింగ్ ఉండడానికి బాగానే ఉంటాయండి, కానీ నా అభిప్రాయం ఏంటంటే మనం హై రైజ్ బిల్డింగ్లో ఉండడానికి ఒకటి ఉన్న తర్వాత హై రైజ్ బిల్డింగ్లో ఇన్వెస్ట్ చేసేదానికంటే ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు గ్రోత్ కానీ ఇవంతా కానీ బాగుంటుంది. సో ఐటీ, ఇన్ఫ్రా ఈ రెండు కూడా రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయంటారు, లేదా ఎలా హెల్ప్ఫుల్గా ఉన్నాయంటారు? ఐటీలో మనకు బాగా డబ్బులు వస్తే ఇప్పుడున్న యువత ఖర్చు చేయకుండా, ఒకప్పుడు 100 years ఉండేది మనం జీవించే కాలం కానీ ఇదంతా, ఇప్పుడు 60 years అయిపోయింది. సో ఇప్పుడున్న యువత ఐటీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పటి నుంచి ల్యాండ్ మీద ఓపెన్ ప్లాట్స్ కానీ వీటి మీద ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ అనేది ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు మీకు 2026 బడ్జెట్ గురించి తెలిసిందే సార్. సో ఆ బడ్జెట్ రియల్ ఎస్టేట్కి ఎలా యూజ్ అయింది అంటారు? బడ్జెట్లో మనకు మంచిగా బడ్జెట్ ఇచ్చారు. సో ఆ ట్యాక్స్ డిడక్షన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడేటట్టు పెట్టారు. సో మిడిల్ క్లాస్కి ఎప్పుడైతే ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ వస్తుంటాయో అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఒకవేళ నేను హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ ఫ్లాట్ కానీ ఏదైనా ప్లాట్ కానీ ఆబ్వియస్లీ ప్లాట్స్ అయితే అవైలబుల్గా లేవు అనుకోండి. సో గచ్చిబౌలి బెటర్ అంటారా, లేదంటే ఈ హైటెక్ సిటీ మియాపూర్, మాదాపూర్ ఇట్ సైడ్ ఏమన్నా బెస్ట్ అంటారు? మీరు ఇక్కడ తీసుకునే బదులు సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళి తక్కువ రేట్లో ఓపెన్ ప్లాట్ తీసుకోవడం బెటర్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ గజం వచ్చేసి మనం హైరైజ్ బిల్డింగ్లో ఫ్లాట్ తీసుకున్నా కానీ అది 1 కోటి నుంచి 2 కోట్లు ఉంటుంది. సో అదే అమౌంట్ కనుక మనం ఆ రీజనల్ రింగ్ రోడ్డు దగ్గరలో గజం 12,000 ఉంది, ఈ రోజు 12,000 ఉండొచ్చు, అది ఒక 10 సంవత్సరాల తర్వాత అలా ఈజీగా 1,00,000కి వెళ్తుంది. సో మీరు అక్కడ కనుక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఉంటాయి. అంటే మనం తక్కువ ఉన్నప్పుడు తీసుకోవాలి, ఎక్కువ వచ్చిన తర్వాత సేల్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ దేశమంతా మాట్లాడుకునేది హైదరాబాద్ గురించి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, కల్చర్ కానీ వాట్ ఎవర్. బట్ ఇక్కడ ఇంకొకటి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి. సో నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అని కూడా చెప్పొచ్చు. బట్ చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. సో హైదరాబాద్ బెస్ట్ అంటారా అండ్ అమరావతి బెస్ట్ అంటారా? అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అని చెప్పొచ్చు. అంటే అమరావతి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి హైదరాబాద్ ఈజ్ ఏ గ్లోబల్ సిటీ. సో హైదరాబాద్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే రిటర్న్స్ కూడా ఉంటాయి. అది అమరావతి అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మన ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అక్కడ చేసుకునే వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. సో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటంటే? మిడిల్ క్లాస్ వాళ్ళు నన్ను అడిగితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి అంటే ఒక 20 lakhsలో ఒక ఓపెన్ ప్లాట్ తీసుకొని అది కనుక ఒక 10 to 15 years వదిలేసామనుకోండి, మనకు దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఊహించినంత ఉంటాయి. ఓకే సార్, మీరు చెప్పిన ఫిగర్ అయితే బాగానే ఉంది, 20 lakhsలో తీసుకుంటే బాగుంటుందని. కానీ ఇప్పుడు మన వాళ్ళు వీడియో చూసిన తర్వాత 20 lakhs అంటున్నారు సార్. మేడం కూడా క్వశ్చన్ అడిగారు, కానీ ఎక్కడున్నాయి ఆ 20 lakhs అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తారు. మనకు రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో షాదనగర్లో ఉన్నాయండి, ఫ్యూచర్ సిటీలో ఉన్నాయి, సదాశివపేటలో ఉన్నాయి, యాదాద్రిలో ఉన్నాయి, షాబాద్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క రేట్ ఉంటుంది మనకు. సో ఆ ప్రాజెక్ట్ని బట్టి మనకు రేట్ ఉంటుంది. అవన్నీ మనం ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. అవన్నీ మీరు కనుక ఒకసారి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్, ఈ 2026 బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత, ఆ డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది ఏంటి అంటే ఈ 2 tier and 3 tier ఏరియాస్ ఏవైతే అన్నారో వాటి గురించి మాట్లాడుకుంటున్నారు సార్. కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మనం ఆ ఏరియాస్ ఏంటంటారు సార్? 2 tier సిటీస్, 3 tier సిటీస్ అంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఉంది, ఖమ్మం కానీ సూర్యాపేట కానీ అక్కడ కూడా మనకు వెంచర్స్ ఉంటాయి. అంటే అక్కడ కూడా అక్కడ ఉన్న పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో లేని పీపుల్ అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఉన్న పీపుల్ అక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకు దగ్గరలో అమరావతి ఉంది, అమరావతిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. విజయవాడ వాళ్ళు చేస్తారు, గుంటూరు వాళ్ళు చేస్తారు, ఆ పక్కన చేస్తారు. కాబట్టి అక్కడ కూడా వెంచర్స్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అటు అమరావతి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ 2 tier సిటీ అంటారు. ఇటు మన తెలంగాణకు వస్తే మన ఖమ్మం కానీ, సూర్యాపేట కానీ వీటన్నింటినీ 2 tier సిటీస్ అంటారు. ఇవి కూడా గ్రోత్ బాగున్నాయి. ఓకే ఓకే. సో వెంటనే
ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇన్వెస్ట్ చేసిన వెంటనే రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం అనేది Correct చాలా గా. కష్టం సార్. Yes. రియల్ ఎస్టేట్ అంటే మినిమం ఇయర్స్ టైం పడుతుంది. సో ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో గ్రోత్ ఉండే ఏరియాస్ కానివ్వండి, ఫ్యూచర్లో గ్రోత్ ఉండే ప్లాన్స్ కానివ్వండి ఏంటి అంటారు? మనకు వచ్చేసి షాదనగర్ ఉందండి. షాదనగర్లో మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఎంఎస్ఎన్ ఫార్మా, అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా మనకు షాబాద్ ఉంది. షాబాద్లో వచ్చేసి 3600 ఎకరాల సెజ్ ఇచ్చారు. చందనవెల్లి సెజ్ అండ్ సీతారాంపూర్ సెజ్ అని. సీతారాంపూర్ సెజ్ వచ్చేసి మనకు ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారు. చందనవెల్లి సెజ్ వచ్చేసి వెల్స్పన్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇవన్నీ ఇచ్చారు. ఇది గనక షాబాదు, షాద్నగర్ అండ్ వికారాబాద్ కూడా బాగా డెవలప్ అవుతుంది. వికారాబాద్ రోడ్డు కూడా 300 ఫీట్ రోడ్ చేస్తున్నారు కాబట్టి అటు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇటు వచ్చేసి ఫీచర్ సిటీ అయితే ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది కాబట్టి ఇటు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీ బడ్జెట్ను బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటిది అన్నది మీ బడ్జెట్లో ఏది వస్తుంది దాన్ని చూసుకొని అక్కడ డెవలప్మెంట్లు చూసుకొని ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్ ఉన్న కంపెనీలో కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ ఉంటాయి. సో సార్ మీరు ఆప్షన్స్ గురించి వినే ఉంటారు. ఈ బ్యాంక్ ఆప్షన్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పెట్టి డబ్బులు తీసుకోవడం కానీ అలా చేస్తూ ఉంటాం. సో ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో సమ్ టైమ్స్ ఈ బ్యాంక్స్ ఆప్షన్ పెడుతూ ఉంటాయి. సో అలాంటి ల్యాండ్స్ తీసుకోండి అని మీరు ప్రిఫర్ చేస్తారా లేదు అనే చెప్తారా? అంటే మీకు ఆ బయింగ్ ఆక్షన్స్ ఏంటంటే అతను కట్టలేని పరిస్థితుల్లో ఉండు కాబట్టి చేస్తారండి. బ్యాంక్స్ కానీ ఇవన్నీ బయింగ్ ఆక్షన్ చేస్తుంటారు. సో నేను అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం అనుకోండి, మనకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో గో ఫర్ ద బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ కి మనకు అవైలబిలిటీ ఉంటే అది తక్కువ ఈఎంఐ ఉంటుంది కాబట్టి మంత్లీ కట్టుకోవచ్చు. సో మనకు మన ఫ్లాట్స్ కూడా బ్యాంక్ లోన్స్ 90% అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీకు నో ఇష్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రపంచం అంతా చూసేది, ప్రపంచం అంతా ఇన్వెస్ట్ చేయాలనుకునేది రియల్ ఎస్టేట్తో పాటు ఇంకొక 2 థింగ్స్ కూడా ఉన్నాయి సార్. ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్. సో గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసి వాటిని సేల్ చేసి అవి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెడుతూ ఉంటారు కొంతమంది. ఆ ప్రాసెస్ బెటర్ అంటారా లేదా డైరెక్ట్గానే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్? నేనేమంటానంటే గోల్డ్ సిల్వర్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అందరూ చాలా మంది ఏం చేశారు, గోల్డ్ రేటు బాగా పెరుగుతుంది అని చెప్పేసి అందరూ ఇన్వెస్ట్ చేశారు. సడన్ పడిపోయింది. అప్పుడు చాలా మంది ఒక పర్సన్ వచ్చేసి అతని క్రెడిట్ కార్డు గోకి మొత్తం గోల్డ్ ఇన్వెస్ట్ చేశారంట. తర్వాత రోజే నెక్స్ట్ మొత్తం మార్కెట్ క్రాష్ అయిపోయేసరికి మొత్తం పడిపోయింది. ఇప్పుడు అతను ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఇలాంటి రిస్క్ లేకుండా ఉండాలంటే డైరెక్ట్ గా మీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఓపెన్ ప్లాట్ మీద పెడితే మంచి రిటర్న్స్ ఇస్తుందండి.